కార్తీక పౌర్ణమి రోజు ఎక్కువ శ్రమ పడకుండా, ఎక్కువ ఖర్చు లేకుండా కేవలం రూ. 20తో మనం కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన అంటే 365 ఒత్తులైతే వెలిగించవచ్చు. మీ దగ్గర ఏమున్నా లేకపోయినా మనకు కావాల్సింది కేవలం 365 ఒత్తులు, అలాగే కొంచెం కొబ్బరి నూనె. ఉంటే మీరు ఆవు నెయ్యితో అయినా వెలిగించుకోవచ్చు. లేదు అనుకుంటే గనక చిన్న రూ. 10 కొబ్బరి నూనె డబ్బా తీసుకొని, రూ. 10 365 ఒత్తులు తీసుకొని మీరైతే గుడికి వెళ్ళిపోయి అక్కడ మీరు దీపారాధన అయితే చేయొచ్చు. అయితే నేను ఇక్కడ కేవలం రూ. 20 ఎందుకన్నాను అంటే పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం, పువ్వులు ఇవన్నీ మన దగ్గర ఎలాగో ఉంటాయి కదా ఇంట్లో. మనకు కావాల్సిందల్లా 365 ఒత్తులు. వాటిని వెలిగించడానికి నూనె గానీ, ఆవు నెయ్యి గానీ, నువ్వుల నూనె గానీ ఇలా ఏదో ఒకటి మన దగ్గర ఉంటే సరిపోతుంది. నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేసుకోవాలి అని అంటే కేవలం రూ. 10 కొబ్బరి నూనె, రూ. 10 365 ఒత్తుల ప్యాకెట్ తీసుకొని గుడికి వెళ్ళిపోయి, లేదా మీ ఇంట్లో ఉన్న తులసి కోట దగ్గర కానీ మీ ఇంట్లో కానీ 365 ఒత్తులను అయితే మనం వెలిగించుకోవచ్చు. మీరు నేల మీద చేస్తున్నట్లయితే కనుక నేల మీద పసుపు రాయాల్సిన అవసరం లేదు, అంటే మట్టి మీద. ఒకవేళ ఫ్లోర్ మీద చేస్తున్నట్టయితే కనుక మీ ఇంట్లో కానీ గుళ్ళో కానీ టైల్స్ ఉంటాయి కదా, దానిపైన చేస్తున్నట్లయితే కనుక పసుపు రాసి బియ్యం పిండితో అష్టదళ పద్మం వేసి చుట్టూ కూడా గీతలు వేసిన తర్వాత మీ దగ్గర కొత్త మట్టి ప్రమిదలు ఉంటాయి కనుక కొత్త మట్టి ప్రమిదలు యూజ్ చేయండి, లేకపోతే పాతవైనా పర్వాలేదు. ఇక్కడ మీ దగ్గర ఉంటే గనక బియ్యం పిండితో ఆ రోజు అంటే కార్తీక పౌర్ణమి నాడు బియ్యం పిండితో దీపారాధన చేస్తే ఇంకా మంచిది. అందుకని నేను ఇక్కడ 2 బియ్యం పిండి ప్రమిదలు అయితే పెట్టుకున్నాను. అలాగే కార్తీక పౌర్ణమి నాడు మీరు ఉసిరి దీపారాధన చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. మీరు ఎన్ని ఉసిరి దీపాలైనా పిండి దీపాలైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఉసిరి దీపాలు పెట్టి చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా మన స్తోమతకు తగ్గట్టుగా మీ ఓపిక తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు. ఇవేవి చేయలేమనుకుంటే కేవలం 365 ఒత్తులు మాత్రం కూడా మీరు వెలిగించి రావచ్చు. మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదా గుళ్ళో అయినా చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే కనుక కార్తీక పౌర్ణమి నాడు పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి, అంటే మీరు 3:30-4 గంటలకల్లా నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలారా స్నానం చేసి మీరు ఇంట్లో మీ పూజా మందిరం దగ్గర ఒకసారి దీపారాధన చేసుకొని తులసి కోట దగ్గర వెలిగిస్తున్నట్లయితే కనుక సూర్యోదయానికంటే ముందే అంటే కృతిక నక్షత్రాలు ఉన్న సమయంలోనే మీరు దీపారాధన అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఉదయం మేము చేసుకోలేదు అనుకుంటే కనుక సాయంత్రం గుళ్ళో కూడా మీరు సూర్యాస్తమయం అయిన తర్వాత 5:30-6 గంటల తర్వాత నుంచి మీరు గుళ్ళో కూడా దీపారాధన అయితే చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను దీపాలన్నీ పెట్టేసుకున్నాను కదా, పసుపు గణపతిని కూడా పెట్టుకోవాలి. తమలపాకులో పసుపు గణపతికి పసుపు, కుంకుమ, అక్షంతులు, పువ్వులు పెట్టి ధూపం చూపించాలి. దీపాలు వెలిగించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి మీ దగ్గర ఏమైనా నైవేద్యం ఉంటే పెట్టండి, లేదంటే చిన్న బెల్లం ముక్క పెట్టండి, లేదంటే ఏమైనా పండ్లు ఉంటే కూడా పెట్టుకోండి. తర్వాత ఇలాగా స్వామివారికి విఘ్నేశ్వరుడికి మీరు మనసులో తలుచుకొని ధూపం, దీపం, నైవేద్యం, పుష్పం అన్ని పెట్టిన తర్వాత కర్పూర మంగళ నీరాజనాన్ని కూడా ఇచ్చిన తర్వాత పువ్వులు, అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. తర్వాత మీరు ఎన్ని దీపాలు అయితే పెట్టుకున్నారో అన్ని దీపాల దగ్గర పువ్వులు, అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. తర్వాత మీరు ఎలాగో దీపాలు వెలిగించారు కాబట్టి అగరబత్తీలతోని ధూపాన్ని చూపించండి. ధూపం చూపించిన తర్వాత దీపాలు ఆల్రెడీ వెలుగుతూనే ఉన్నాయి కాబట్టి సాక్షాత్ దీపం దర్శయామి అని మనసులో అనుకోండి. తర్వాత నైవేద్యం మీ దగ్గర ఏదైనా ఉంటే నైవేద్యం పెట్టుకోండి, లేదంటే చిన్న బెల్లం ముక్క పెట్టుకోండి. ఇవేవీ లేవు మా దగ్గర అనుకుంటే కనుక అక్షంతలు కూడా వేసుకోవచ్చు. తర్వాత మంగళ నీరాజనాన్ని ఇవ్వండి, అంటే కర్పూరంతో మీరు ఒకసారి దీపాలకి కూడా మొత్తం హారతిని అయితే ఇవ్వండి. హారతి ఇచ్చిన తర్వాత మీ దగ్గర ఏవైనా తాంబూలానికి సంబంధించి తమలపాకులు, అరటిపళ్ళు, ఆకు, ఒక్క ఉంటే పెట్టుకోండి. ఇవేవీ లేకపోయినా అక్షంతలు వేసి మనసులోనే తాంబూలం సమర్పయామి అనుకోండి. తర్వాత ఆఖరిన చేతిలో కొన్ని పువ్వులు, అక్షంతలు తీసుకొని ప్రతి దీపం దగ్గర కూడా పెట్టండి. పెట్టేసి మీరు మనసులో ఒకసారి నమస్కారం చేసుకోండి. నేను తెలిసి తెలియక ఏమైనా తప్పు చేస్తున్నా, ఈ సంవత్సరం మొత్తంలో నేను ఎప్పుడైనా దీపారాధన చేయకపోయి ఉన్నా, చేయలేని పరిస్థితులు నాకు కలిగి ఉన్నా కూడా క్షమించు తండ్రి అని ఆ పరమేశ్వరుణ్ణి, అలాగే ఆ కార్తీక దామోదరుణ్ణి, ముక్కోట దేవతల్ని అందరినీ కూడా మీరు ఒకసారి ధ్యానం చేసుకొని మనసులో మీరు నమస్కారం చేసుకోండి. ఇక్కడితో మనకి కార్తీక పౌర్ణమి నాడు వెలిగించవలసిన పూజా విధానం అయితే పూర్తయిపోతుంది. అయితే పూజ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు గనక ఇంట్లో చేసుకున్నట్లయితే గనక ఉదయం మీరు చేసుకున్న, సాయంత్రం చేసుకున్నా కూడా తులసి కోటి దగ్గర దీపారాధన చేసుకుంటే తులసికి ఈ వేడి అనేది తగలకుండా చూడండి. ఎందుకంటే తులసి కూడా వాలిపోతుంది కాబట్టి అందుకని జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీరు గుళ్ళో చేసుకున్నట్లయితే గనక గుళ్ళో దీపారాధన అంతా అయిపోయిన తర్వాత మీరు పసుపు గణపతిని పెట్టుకుంటారు కదా, పసుపు గణపతిని యథాస్థానం ఉద్వాసయామి అని కదిపేసుకొని స్వామివారికి దండం పెట్టుకొని మీరైతే అక్కడ నుంచి వచ్చేయచ్చు. ఒకవేళ మీరు ఇంట్లో చేసుకుంటున్నట్లయితే కనుక పసుపు గణపతిని మీరు ముఖానికి రాసుకోవచ్చు, లేదంటే నీళ్ళలో కలిపి పూల మొక్కల్లో వేసుకోవచ్చు. గుళ్ళో చేసుకున్నట్లయితే కనుక ఈ నైవేద్యం, అలాగే మీరు పండ్లు, తాంబూలం ఇవన్నీ పెట్టారు కదా, వీటన్నిటిని కూడా మీరు ఇంటికైతే తెచ్చుకోవచ్చు. కార్తీక పౌర్ణమి నాడు మనం సంవత్సరం మొత్తం దీపారాధన చేయకపోయినా, సంవత్సరం మొత్తం మనం ఉపవాసం ఉండకపోయినా కూడా అంతటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆ రోజు ఉదయం
ఉదయమే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నానం చేసి మీరు ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అంటే ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం దీపారాధన చేసుకున్న తర్వాత మీరు ఉపవాసం అయితే విడిచిపెట్టొచ్చు. దీపదానం కూడా చేసుకోవాలి. దీపదానం ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. రోజు బ్రహ్మచర్యం పాటించడం, భూషణం చేయడం లాంటివి చేస్తే ఇంకా మంచిది. ఈ వీడియోలో నేను చూపించిన విధంగా మీరు ఇంట్లో కానీ, గుడిలో కానీ, శివాలయంలో కానీ, విష్ణుమూర్తి ఆలయంలో కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు. మీ అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక పౌర్ణమి గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా రిప్లై ఇస్తాను నేను. 365 ఒత్తులు కూడా ఇంటిల్లిపాది వెలిగించాల్సిన అవసరం లేదు. కేవలం ఇంటి యజమాని వెలిగిస్తే ఆ ఫలితం అందరికీ వస్తుంది. ఈ యజమాని దీపారాధన చేయని పక్షంలో ఇంట్లో వాళ్ళందరూ కూడా తమ పేర్ల మీద ఒక్కొక్క 365 ఒత్తులు అయితే వెలిగించుకోవాల్సి ఉంటుంది. చేసి ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.